పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న మరో క్రేజీ మల్టీస్టారర్ కుబేరా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేస్తారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రేమ కథలు తీసే శేఖర్ కమ్ల ఇప్పుడు మాస్ చిత్రం చేస్తున్నాడు. కుబేరా కథ ఇదేంటంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక దీని ప్రకారం ఈ మూవీ స్టోరీ అంతా ముంబైలోని ధారావి బ్యాక్డ్రాప్ లో నడుస్తోంది. ఇక బిచ్చగాడు మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడు అనేది కుబేరా మెయిన్ పాయింట్ అని రూమర్స్ కూడా వస్తున్నాయి. కింగ్ నాగార్జున ఇందులో ఒక ప్రభుత్వ అధికారి పాత్రలో పోషిస్తున్నట్టు వినికిడి. అయితే ముంబైలోని మాఫియా డాన్ చుట్టూ కథ తిరుగుతుందని చెప్పిన ఆ డాన్ ధనుషేనా లేదా డాన్ కి ధనుష్ కి మధ్య ఇంకేదైనా లింక్ ఉందా అనేది క్లారిటీ లేదు. ఇందులో బిచ్చగాడిగా పాత్రలో ధనుష్ కనిపించబోతున్నాడంటూ టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అయితే ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంటుందని ఫిల్మ్ నగర్ లో సమాచారం. శేఖర్ కమ్ల మూవీస్ అనగానే డిఫరెంట్ గా కొత్తగా ఉంటాయి. ఇక కాఫీ తాగుతూ చూసే సినిమాలతో పాటు ఆలోచనల్ని రేకెత్తించే సెన్సిటివ్ సబ్జెక్ట్ వరకు ఆయన టచ్ చేస్తారు. ఎలాంటిది కుబేరాతో ఆయన రూట్ మార్చేసి యాక్షన్ జోనర్ లోకి వచ్చేస్తారని టాక్ నడుస్తోంది. ఇక కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చిన ఆయన ఈ సినిమా రూపొందిస్తున్నారని అంటున్నారు. ఇక ముంబైలోని ధారావితో పాటు బ్యాంకాక్ లో కథ ఎక్కువగా జరుగుతుందని తెలుస్తోంది. ఇది విన్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు. శేఖర్ కమ్ల నుంచి యాక్షన్ మూవీస్ ని తాము ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు. ఇక రానున్న కథలను బలంగా చెప్పే దర్శకుడు ఇప్పుడు యాక్షన్ ని కూడా అంతే ఎఫెక్ట్ గా తెరకెక్కిస్తే చూడాలని ఉందని కామెంట్ చేస్తున్నారు. అయితే కుబేరా కథ ఇదేంటంటూ చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం ఎంతుందో తెలియదు. ఇక ఈ మేరకి 2 ఫోటోలని పంచుకుంది యూనిట్. ఇందులో ఒక ఎత్తైన బిల్డింగ్ లో చిత్రీకరణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక నాగార్జునతో శేఖర్ కమ్ల ముచ్చడిస్తున్నట్టు మరోవైపు కెమెరాకి రెడీ చెప్తున్నారు. ఇక ఈ ఫోటోలో సినిమా స్టోరీ ఏంటో తెలియజేస్తోంది. ఇక ఇందులో ధనుష్ బిచ్చిగాడిగా కనిపిస్తే ఇప్పుడు నాగార్జున రిచ్ మ్యాన్ గా కనిపిస్తున్నారు. ఆయన ఉన్న లొకేషన్ చూస్తుంటే చాలా సంపన్నుడిగా కనిపిస్తున్నారు. మరి వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ముంబై మాఫియా డాన్ చుట్టూ సాగుతుందట. ఆ మాఫియా డాన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇక ఇందులో నాగార్జున ప్రభుత్వ అధికారిగా కనిపిస్తారని మరొక వార్త తెలుస్తోంది. శేఖర్ కమ్ల అంటే సెన్సిటిబుల్ డైరెక్టర్. లవ్, రొమాన్స్, ప్రధానంగా హ్యూమన్ ఎమోషనల్ తో కూడిన సినిమాలు చేస్తూ మెప్పిస్తూ ఉంటారు. సమాజంలోని ఏదో ఒక అంశాన్ని తన సినిమాలో అంతర్యంగా ఆవిష్కరిస్తారు. కానీ ఈ సినిమా ఆయన స్టైల్ ని పూర్తి భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. మరి కుబేరా చిత్రంలో ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమాతో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఏషియన్ సినిమాస్ నిర్మిస్తున్నారు ఈ సినిమాని.